హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో స్టీల్ బ్రిడ్జ్ గురించి అయితే వివరంగా చూద్దామండి. ఏదైతే E3 యాక్సిస్ రోడ్డు బకింగ్హామ్ కెనాల్ని క్రాస్ అవుతుందో అక్కడ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారండి. దాని తాలూకు పనులు ఈరోజు మనం క్లియర్గా చూద్దామండి. ఇక్కడ పనులు కనుక చూసినట్లయితే అండి, పనులు అయితే ముగింపు దశకు చేరుకున్నాయి అని మనం క్లియర్గా చెప్తున్నాం. పనులు వేగంగా జరగడమే కాదండి, పనులు ముగింపు దశకు చేరుకున్నాయి అని క్లియర్గా చెప్పొచ్చు. ఎందుకంటే రాజధాని అమరావతిలో ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అనేది ఎంత వేగంగా నిర్మాణం చేశారంటే, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జి పనులన్నీ కూడా కేవలం 6 నెలల కాల వ్యవధిలోనే వీటన్నిటిని కూడా నిర్మించడం జరిగిందండి. 6 నెలల్లో ఈ బ్రిడ్జిని దాదాపుగా పూర్తి చేశారని మనం చెప్పుకోవచ్చు. ఇంతకీ ఇక్కడ పూర్తయిపోయినటువంటి పనులు ఏంటి అంటే, ఇక్కడ ఈ బ్రిడ్జికి కావాల్సినటువంటి పిల్లర్లు అన్నిటినీ కూడా నిర్మాణం చేశారు. పిల్లర్ల పైకి స్టీల్ గడ్డర్ల నిర్మాణం కూడా అన్నిటినీ నిర్మాణం చేసి పిల్లర్ల పైకి ఆ గడ్డర్లన్నిటినీ కూడా అమర్చడం జరిగింది, ప్లేస్ చేయడం కూడా జరిగింది. ఇక తరువాత వచ్చేసినటువంటి పని మనం చూడొచ్చు. ఏదైతే గడ్డర్లు అన్నీ కూడా నిర్మాణం చేశారో, మొత్తం 2 వరుసలుగా ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తున్నారండి. ఈ 2 వరుసలలో ఒక వరుస అయితే పూర్తిగా గడ్డర్ల నిర్మాణం చేశారు. వాటిపైన రేకులు అమర్చారు, ఐరన్ వర్క్ జరిగింది, స్టీల్ వర్క్. తర్వాత స్లాబ్ కూడా వేసినటువంటి పరిస్థితి. మనం ఇప్పుడు పూర్తయిపోయినటువంటి 2 వరుసలలో ఒక వరుస పైన అయితే మనం ఉన్నాము. ఇదిగో చూస్తున్నాం కదా, 2వ వరుస తాలూకు పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. ఇక్కడ ఈ బ్రిడ్జికి సంబంధించి డివైడర్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉందండి. ఇక్కడ ఈ ఐరన్ ఇదంతా కూడా కనిపిస్తుంది కదా. మనం ఇప్పుడు ప్రజెంటు ఒకవైపు పూర్తయిపోయినటువంటి స్లాబ్ వర్క్ పూర్తయిపోయినటువంటి పని మొత్తం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ వేలోనే మనం ఉండి మీకైతే ఈ వీడియోని చూపిస్తూ ఉన్నాను. ఇదిగో ఇదైతే కాలువ. ఈ కాలువలో వాటర్ ఫ్లోటింగ్ దాదాపుగా ఆగిపోయిందండి. చూడొచ్చు. ఇదిగో ఈ డివైడర్ నిర్మాణం కూడా చేసినట్లయితే ఈ ఏదైతే 2 వరుసలలో ఒక వరుస పూర్తిగా పూర్తయిపోతుంది. అంటే మామూలు విషయం కాదండి. 6 నెలల్లో ఇంత పెద్ద బ్రిడ్జ్ నిర్మాణం చేయడం అనేది ఆషామాషి విషయం ఏమి కాదు. చూసారా, ఇదంతా కూడా స్లాబ్ వేసేశారు 1 వేకి సంబంధించి. చూడొచ్చు. ఈ స్టీల్ బ్రిడ్జ్ మొత్తం నిర్మాణాన్ని మొత్తం కూడా ఎన్సీసీ కంపెనీ వారు మరియు భీమా అనే కంపెనీ వారు అయితే చేయడం జరిగింది. ఇక్కడ సిమెంట్ వర్క్ అంతా కూడా ఎన్సీసీ కంపెనీ వారు నిర్మాణం చేస్తే, అక్కడ స్టీల్ వర్క్ అంతా కూడా భీమా కంపెనీ వారైతే ఈ గడ్డర్లు వీటన్నిటిని కూడా భీమా కంపెనీ వారు నిర్మాణం చేయడం జరిగిందండి. చూడొచ్చు, పనులైతే చాలా వేగంగా జరిగాయి. మొత్తానికైతేనండి ఎన్సీసీ కంపెనీ వారు మరియు భీమా కంపెనీ వారు ఈ స్టీల్ బ్రిడ్జిని అయితే పరుగులు పెట్టించారు. అసలు 6 నెలల కాలంలో ఇంత పెద్ద బ్రిడ్జి నిర్మాణం అనేది నిర్మాణం చేశారంటే అది మామూలు విషయం కాదండి. చూసేవారందరికీ, ప్రజలందరికీ కూడా చాలా సంతృప్తికర స్థాయిలో పనులు వేగంగా జరిగాయని మనం క్లియర్గా చెప్పుకోవచ్చండి. మనం ఇప్పుడు చూడొచ్చు, 2వ వైపున కూడా గడ్డర్ల నిర్మాణం పూర్తిగా చేయడం జరిగింది. ఐరన్ వర్క్ జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇదంతా కూడా ఐరన్ వర్క్ చేస్తూ ఉన్నారు. మరొక వారం రోజుల్లో 2వ వైపున కూడా, ఇదిగో మనం చూస్తున్నాం కదా, 2వ వైపున ఉండేటువంటి 2వ వరుసకు కూడా స్లాబ్ అయితే వేస్తారండి. చూడొచ్చు, పూర్తిగా పూర్తయిపోయినటువంటి నిర్మాణం పొడవు మొత్తం చూసారా. ఇక్కడ నిర్మాణం పూర్తయింది కాబట్టి నిన్న మొన్నటి వరకు 2 పెద్ద క్రేన్లు అయితే, భారీ క్రేన్లు ఉండేవి. ఇప్పుడు ఒకటే క్రేన్ ఉంది. ఇంతకుముందు వరకు 500 టన్నుల కెపాసిటీ కలిగినటువంటి ఒక భారీ క్రేన్ అయితే ఉండేది. ఇప్పుడు ఒకటే క్రేను మనకు కనిపిస్తుంది. చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు అయితే జరుగుతూ ఉన్నాయండి. ఏది ఏమైనా కానీ రాజధాని అమరావతిలో E3 యాక్సిస్ రోడ్డు బకింగ్హామ్ కెనాల్ క్రాస్ అయ్యే దగ్గర నిర్మాణం చేస్తున్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ తాలూకు పనులు, ప్రధానమైనటువంటి పనులన్నీ కూడా ముగిసిపోయాయి అని మనం చెప్పుకోవచ్చు. అంత వేగంగా పనులు జరిగాయి. ఇక కేవలం 2 నెలల కాలంలో ఈ బ్రిడ్జిని అయితే పూర్తిగా నిర్మాణం చేస్తారు, ఎలాంటి బ్యాలెన్స్ వర్కులు లేకుండా అని మనకైతే సమాచారం ఉందండి. ఇదిగో చూడొచ్చు, లాస్ట్ గడ్డర్ని అయితే ఇన్స్టాల్ చేశారు ఇప్పుడు ఈ భారీ క్రేన్ ద్వారా. ఇక చిన్న చిన్న గడ్డర్లు అయితే ఒకటి ఉంది, అది కూడా అమర్చినట్లయితే అయిపోతుంది. ఇప్పుడు మనం చూస్తుండగానే ఆ చిన్న గడ్డర్ని కూడా అమరుస్తారు, అది కూడా మనం చూద్దామండి. ప్రధానంగా మనం చూసినట్లయితే ఇంత స్పీడ్గా ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి కరకట్ట రోడ్డు పైన రాకపోకలు సాగించడం కోసం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు.
అంతేకాకుండా అమరావతి పనులను కూడా చాలా వేగంగా చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. చూసారా, ఇదిగోండి లాస్ట్ గడ్డర్ పిల్లర్స్ పైకి అమర్చినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇక వీటి తర్వాత గడ్డర్లు అనేవి పూర్తిగా అయిపోయినట్లే. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియోలో మనం E3 సీడాక్సిస్ రోడ్డు స్టీల్ బ్రిడ్జ్ తాలూకు పనులు పూర్తయ్యాయి, అంటే గడ్డర్ వర్క్ అంతా కూడా పూర్తయిపోయింది. స్లాబ్ వర్క్ కూడా ఒక వరుసకి పూర్తయిపోయింది. రెండో వరుసకి పనులైతే జరుగుతూ ఉన్నాయి. అది కూడా అయిపోయినట్లయితే బ్రిడ్జి నిర్మాణం చాలా వరకు కంప్లీట్ అయిపోతుంది. డివైడర్ల నిర్మాణం కూడా చేయాలి. తర్వాత బ్రిడ్జ్ అప్రోచ్లో ఎర్త్ వర్క్ కూడా జరగవలసి ఉంది. ఇంతేనండి, దాదాపుగా ఒక 80% ఈ స్టీల్ బ్రిడ్జ్ తాలూకు పనులు పూర్తయిపోయాయి. ఒక 80%. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా నేను మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాను. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇదిగోండి మనం చూస్తున్నాం కదా, ఇదేనండి లాస్ట్ గడ్డర్. ఈ చిన్న గడ్డర్ ఉంది కదా, ఇదే లాస్ట్ గడ్డర్ స్టీల్ బ్రిడ్జిలో నిర్మాణం చేయడానికి సిద్ధం చేస్తున్నారు. చూడండి, ఈ ఒక్క చిన్న గడ్డర్ని కనుక బ్రిడ్జిలోకి అమర్చినట్లయితే ఈ బ్రిడ్జి తాలూకు గడ్డర్ వర్క్ అంతా కూడా పూర్తయిపోతుంది అని మనం క్లియర్గా చెప్తున్నాం. అందరికీ మరొకసారి నమస్కారం.